హే హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మార్నింగ్ లేచి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటే అన్న అయితే కాల్ చేసి యూనివర్సిటీలో రన్నింగ్ చేద్దామని అయితే చెప్పాడు. ఫాస్ట్ గా రెడీ అయ్యి అన్నని పికప్ చేసుకుని యూనివర్సిటీకి అయితే జంప్. అక్కడికి వెళ్తే ఇంకాసేపు వెయిట్ చేయని అయితే చెప్పాడు. ఏమని చూస్తే మాతో పాటు ఇంకో ఇద్దరు అయితే జాయిన్ అయ్యారు. అక్కడ నుంచి ఫుల్ ఉండే ఏరియాలో రన్నింగ్ అయితే స్టార్ట్ చేసాం. వెళ్ళే గ్యాప్ లో పుల్ వస్తే ఏమేమి చేయాలని డిస్కస్ చేస్తూ రన్నింగ్ అయితే ఫినిష్ అయిపోయే టైం వచ్చేసింది. అయినా ఇంకా పుల్ అయితే కనపడలేదు. డిస్కస్ చేసిందంతా వేస్ట్ అయిపోయింది. అదే డిప్రమేషన్ తో గ్రౌండ్ కి వెళ్ళి బాడీలో ఉన్న బెండ్లన్నీ తీసేసి బాడీని ఫుల్ గా హీట్ ఎక్కిచ్చి స్పారింగ్ అయితే స్టార్ట్ చేసాం. స్పారింగ్ చేసే ముందు ఇంజూర్ అవ్వకుండా ఆడదామని అయితే ప్లాన్ చేసాం. ఎంత ప్లాన్ వేసినా ఇంజూర్ అయితే ఖచ్చితంగా తప్పలేదు. సో ఇంకా ఇంటికి వెళ్ళి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేంజ్ చేసుకుని వాచ్ చేసుకుందామని ఎదుగుతుంటే బ్యాట్ టైం ఏమో గానీ వాచ్ అయితే రీపోయింది. ఇంకెంత చూసినా తిరిగి రాదు. ఇంకా చెట్ల ఫ్రెండ్స్ నీళ్ళు పోసేసి చైర్మన్ కలవడానికి అయితే బయలుదేరాం. అక్కడ నాతో పాటు లాస్ట్ సౌత్ జోన్ నేషనల్ లో 20 మెంబర్స్ దాకా గోల్డ్ మెడల్ అయితే కొట్టారు. వాళ్ళని తీసుకెళ్లి చైర్మన్ తో మెడల్ తీపిచ్చి అందులో మన డ్రమ్ అయితే కాల్ చేసింది. తను ఊరికి వెళ్తుందంట. బస్ స్టాండ్ లో డ్రాప్ చేయమని అయితే అడిగింది. బస్ స్టాండ్ లో డ్రాప్ చేసి పెద్ద బాయ్ చెప్పేసి షాప్ అయితే జుట్టు షాప్ కి వెళ్తే మా ఫ్రెండ్ అయితే వచ్చాడు. వారితో కాసేపు మాట్లాడుతూ ఈవినింగ్ వర్కౌట్ కి 10 మినిట్స్ స్కిప్పింగ్ చేసి మా ఫ్రెండ్ మా ఇంటికి పోదాం అయితే పిలిచాడు. ఏంటి మ్యాటర్ అని చూస్తే వాడు R15 కొన్నాడంట. దాన్ని చూపించడానికి అయితే పిలిచాడు. అక్కడికి వెళ్తే రామ ఒక రౌండ్ పోదాం అయితే పిలిచాడు. నువ్వు దిగి మింగే అని చెప్పేసి బైక్ నేను తీసుకొని ఒక పెద్ద రౌండ్ వేసేసి బోండాలు తినేసి ఈ రోజు డే అయితే ఎంజాయ్ చేశాను. సో ఈ రోజు వీడియో అయితే అంతేగా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.